నమస్కారం అండి. ఈరోజు మన ఇంట్లో చాలామంది ట్రై చేయని ఒక సూపర్ టేస్టీ, హెల్తీ మరియు డిఫరెంట్ చట్నీ రెసిపీస్ చెప్తున్నాను. ముల్లంగి చట్నీ అంటే రాడిష్ చట్నీ. ఇది రైస్‌కి, దోసకి, ఇడ్లీకి, ఈవెన్ చపాతీకి కూడా పర్ఫెక్ట్‌గా ఉంటుంది. రాడిష్‌లో డైజెషన్‌కి హెల్ప్ చేసే న్యూట్రియంట్స్ ఎక్కువగా ఉంటాయి. సో, ఇలా టేస్టీగా స్మెల్ లేకుండా పర్ఫెక్ట్‌గా ముల్లంగి చట్నీ తయారు చేసుకోవాలి. చూద్దాం. సరే, ఇప్పుడు రండి వెళ్ళేసి ముల్లంగి అనేది హార్వెస్ట్ చేసుకొని వచ్చేద్దాం. ఇప్పుడు దీనికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ చూసేద్దాం రండి. ఇక్కడ ముల్లంగి ఒక మీడియం సైజ్ తీసుకొని, ఒక 2, 3 తీసుకొని చిన్న పీసెస్‌గా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. అలాగే ఒకటి ఆనియన్, అలాగే ఒక చిన్న టామరిన్ తీసుకున్నానండి. గ్రీన్ చిల్లీస్, డ్రై రెడ్ చిల్లీస్, గార్లిక్, ఆయిల్, క్యూమిన్ సీడ్స్, అలాగే మస్టర్డ్ సీడ్స్, కర్రీ లీవ్స్, సాల్ట్, రుచికి సరిపడా, అలాగే కొరియండర్ లీవ్స్ కొద్దిగా తీసుకొనేసి ఇలా అన్నీ పక్కన పెట్టి ఉంచుకున్నానండి. ఇప్పుడు దీన్ని ఒక ప్యాన్ పెట్టేసి అందులో కొద్దిగా ఆయిల్ అనేది వేసేసి, వేరుశనగలు మళ్ళీ అది ఫ్రై చేసి పక్కన పెట్టేసి, తర్వాత రెడ్ చిల్లీ, గ్రీన్ చిల్లీ, ఊర్ద, చాందాల్ని కూడా ఇందులో వేసేసి ఫ్రై చేసుకుంటున్నానండి. మీరు క్వాంటిటీని బట్టి తీసుకోవచ్చు. ఎక్కువ క్వాంటిటీ అయితే ఎక్కువ మోతాదులో తీసుకోండి. తక్కువ నేను చేస్తున్నాను కాబట్టి నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ ఊర్దాల్, అలాగే 1 టేబుల్ స్పూన్ చాందాల్ని తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇవి ఫ్రై అయిపోయినాయి కదండీ! సో, దీన్ని ఒక సెపరేట్ బౌల్‌లో తీసుకునేద్దాం. ఇప్పుడు ముక్కలుగా కట్ చేసి ముల్లంగిని యాడ్ చేసుకుందాం. గ్యాస్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని 5-7 నిమిషాల వరకు సాఫ్ట్ అయ్యేంత వరకు ముల్లంగి స్మెల్ తగ్గడానికి మన మిక్చర్‌లో ఉన్న టొమాటోస్ అండ్ గార్లిక్‌ని పర్ఫెక్ట్‌గా బ్యాలెన్స్ ఇస్తాయి. సో, ఇప్పుడు మనం ఫ్రై బాగా చేసుకుంటే ఆ ముల్లంగి స్మెల్ అనేది రాదండి. ఇలా మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకొనేసేయండి ఈ ముల్లంగి అనేది. ఇప్పుడు ఈ ముల్లంగి అనేది ఇక్కడ ఫ్రై అవుతున్నాయి కదండీ! ఇది ఫ్రై అయిన తర్వాత మనం కొద్దిగా కొబ్బరిని కూడా యాడ్ చేసుకుందామండి. ఫ్రెష్ కొబ్బరిని యాడ్ చేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకుందాం. ఫ్రై చేసుకుంటే ఆ రుచి అనేది బాగా వస్తుందండి. ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. మీరే కమెంట్స్ చేస్తారు. తర్వాత దీన్ని కూడా ఒక సెపరేట్ బౌల్‌లో తీసుకొని చల్లారనిద్దామండి. చల్లారేసి ఇక్కడ నేను ఒక మిక్సీ జార్‌లో వేసుకొనిస్తున్నాను. ఏదైతే ఫ్రై చేసుకున్నామో వాటన్నిటిని అందులో కొద్దిగా వాటర్ వేసుకొని బ్లెండ్ చేసుకోవడమేనండి. బ్లెండ్ చేసుకొని ఫైన్ పేస్ట్‌లా చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చూడండి ఇందులోకి కొత్తిమీర, కొద్దిగా చింతపండు, అలాగే జీలకర్ర, అందులోకి రుచికి సరిపడా ఉప్పు, మనం ఏదైతే ఫ్రై చేసి పెట్టుకున్నామో ఏది మస్టర్డ్ సీడ్స్, ఊర్దాల్, చాందాల్, అలాగే గ్రౌండ్ నట్స్, పచ్చిమిర్చి, ఎండుమిర్చిని కూడా ఇందులోకి యాడ్ చేసుకునేద్దాం. ఇప్పుడు దీన్ని స్మూత్‌గా కాకపోతే లైట్ కోర్స్ టెక్స్చర్‌లో గ్రైండ్ చేయండి. మీ ఇష్టం ప్రకారం కన్సిస్టెన్సీలో చేసుకోవచ్చు. ఈ అప్పుడు ఒక సూపర్ టేస్టీ ముల్లంగి చట్నీ అనేది రెడీ అయిపోతుందండి. ఈ పచ్చడిని రైస్‌తో ఘీ పెట్టుకొని తింటే ఆ టేస్ట్ ఇంకేమైనా ఉందా? చాలా బాగుంటుందండి ఆ టేస్ట్ అనేది. అలాగే ఇందులోకి దోస, ఇడ్లీ, చపాతీ, ఈవెన్ కర్డ్ రైస్‌కి కూడా చాలా సూపర్‌గా ఉంటుందండి. సో, ఇలాగా సింపుల్ ఇంగ్రీడియెంట్స్‌తో చాలా హెల్తీ మరియు డిఫరెంట్‌గా ముల్లంగి చట్నీ తయారైపోయిందండి. మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్‌లో తెలిపేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి మరొక టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.